కోచింగ్ స్టిచ్ కోచింగ్ స్టిచ్ కోచింగ్ స్టిచ్ నెక్స్ట్ ఏముంటుంది లూమ్ స్టిచ్ లూమ్ స్టిచ్ అర్థమైందా లూమ్ స్టిచ్ లూమ్ స్టిచ్ లూమ్ స్టిచ్ కాశ్మీరీ కుట్టు బ్యాక్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్ ఈ ఒక్క దాంట్లో 20 కుట్ల పేర్లు ఎవరికన్నా రాలేదు స్కేల్ అనుకొని ఎన్ని రాలేదు అన్ని మాటలు తెలియదు అంతే ఇక బాగా రోజు బాధలేదు దాన పేద ఇప్పుడు మన షాప్ పిల్లలు పోకపోతే ఏది బయట పోరా అంటారు లేకపోతే ఏం చేస్తాం పోకపోతే రోజు అపోగా అంటాం మొత్తం పోకపోతే ఏం చేద్దాం కట్టి అనుకొని అప్పుడే ఇక అర్థమైందా దాని అయిపోయింది బెదిరించి అయిపోయింది కదా మంచిగా చెప్పినా ఇట్లంతే అట్లంతే మంచిగా అన్నంతే ఇవ్వంతే డబ్బులంతే అని చెప్పిన మంచిగా నేర్చుకుంటే లోన్ ఇస్తారు ఫస్ట్ ఏం చెప్పినా లోన్లు అంతే మంచిగా నేర్చుకుంటే షాప్ పెట్టుకోవచ్చని చెప్పినా లేదా తర్వాత ఏం చేసిన ఎగ్జామ్ ఉంటుంది ఇట్లంటే అట్లంటే బెదిరిస్తున్నాయి రోజు కూడా ఇప్పుడు బెదిరించి ఉండదు ఇక అంటే అక్కడ ఒక్క దెబ్బ పడ్డ నలుగుల షేమ్ అనిపిస్తుందిగా ఆ షేమ్ అనిపించకూడదు అన్నట్టు చెప్తాను కదా button hole stitch button hole stitch ఈ గుర్తు
ఫేస్ లో చెప్తే నాకు మైండ్ డైవర్ట్ అవుతుందా లేదా? డైవర్ట్ అవ్వద్దు. నువ్వు అంటే ఆట డైవర్ట్ అవుతారా? క్లాస్ జరుగుతుంది కదా, మనసుని ఎక్కడితో ఎందుకు వెళ్ళిస్తారు? ఏంటంటే బ్లాంక్ ఏమైంది? ఒకే దగ్గర నుంచి వస్తుంది. ఓకేనా? ఎక్కడ వస్తుంది? ఒకే దగ్గర నుంచి. వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి గ్యాప్ వస్తుంది. ఓకే, ఏం ఇచ్చింది? ఎక్కువగా ఎప్పుడు వాడతారు, ఎవరు వాడతారు ఎక్కువగా? ఎప్పుడైతే చివరి కొమ్ములు కుట్టడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే బ్లాంకెట్ కుట్టడానికి, బ్లాంకెట్ చుట్టూరా కొమ్ములు వచ్చేసారా అక్కడ కుట్టడానికి ఖర్చు రుమాలు, రుమాలకి కొమ్ములు కుట్టడానికి చీరకు కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు కుట్టడానికి ఈ కొమ్ములు వాడుతుంది. కాజా కాజా కుట్టడానికి అంటారు, బటన్స్ పెట్టడానికి కాజా వేస్తారుగా, ఆ కాజా కూడా వాడతారు. అర్థమైందా? అర్థమైందా? Blanket stitch, blanket stitch, blanket stitch, blanket stitch. ఓకే, ఓపెన్ సైడ్ కూడా అంటారు. ఓపెన్ ఓపెన్ సైడ్ అంతా అయిపోయింది. వేరే వాటి చూసుకోండి. ఇది కింద నుంచి పైకి, పైన నుంచి కిందకి ఏముంటది? ఈ వైపు నుంచి అనుకోవచ్చు, ఆ వైపు నుంచి అనుకోవచ్చు. ఓపెన్ సైడ్. ఇప్పుడు మనం చైన్ వేస్తాం కదమ్మా, ఇలా చైన్ వేసేటప్పుడు ఇది కలిసిపోతుంది కదా, ఇట్లా కలిసిపోతుంది. ఈ కలిసిపోకుండా ఇట్లా బయట కలుపుతుంది అన్నట్టు చైన్. ఇప్పుడు చైన్ ఏంటంటే జాగ్రత్త వినండి, లింకులు లాస్ట్లో చెప్తాను, లాస్ట్లో చెప్తాను. ఏంటంటే బ్లాంకెట్ స్టిచ్. ఇది పెయింటింగ్ కాదు, లోపల నుంచి బయటకు, బయట నుంచి లోపల కూడా కాదు. పెయింటింగ్ కాదు, కుట్టు. అలా వైపు నుంచి అయినా కుట్టవచ్చు, ఈ వైపు నుంచి అయినా కుట్టవచ్చు. చుక్కల కుట్టు, ఓపెన్ చైన్, బ్లాంకెట్ స్టిచ్, కుట్టు ఒకటి. ఓకేనా? నెక్స్ట్ ఏం ఉంటుంది? ఫిష్ బోన్ స్టిచ్. ఫిష్ బోన్ స్టిచ్ ఇది ఉన్న ఫిష్ బోన్ స్టిచ్ సేమ్ ఉంటుంది చూడడానికి. చూడడానికి ఏంటంటే సేమ్ ఉంటుంది. ఈ రెండింటి తేడా ఏంటంటే ఇదేమో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తీసుకుంటారు. ఇలా మధ్యలో తీసుకొచ్చి ఇది అడ్డం పెడతారు. నేను చెప్తాను, అడ్డం పెట్టి ఇలా పైకి అడ్డం పెడతారు. ఇక్కడ నుంచి దాన్ని అర్థమైందా? ఇది అడ్డం పెడతారు. మళ్ళీ ఇక్కడ బయట తిట్టాం కదా, ఈ దారి పెట్టి మళ్ళీ ఇది అడ్డం. మళ్ళీ ఇది కిందికి వెళ్ళి అడ్డం పెట్టి ఇది లోపల పెట్టి మళ్ళీ దారి ఎక్కడికి పోతుంది? పైకి పెట్టి మళ్ళీ దీన్ని అడ్డం పెడతారు. ఈ అడ్డం గీతలన్నీ కింది వైపు. అర్థమైందా? కిందికి ఎట్లుంటే అడ్డం గీతలు ఉంటాయి. మళ్ళీ ఇది కడతాం, మళ్ళీ ఇది అడ్డం పెడతాం, మళ్ళీ ఇది పోతాం, మళ్ళీ అడ్డం పెడతాం, మళ్ళీ ఇది కడతాం, మళ్ళీ అడ్డం పెడతాం, మళ్ళీ ఇది పోతాం, మళ్ళీ దీనికి మళ్ళీ అడ్డం పెడతాం. అర్థమైందా? స్టెప్ గుర్తుగా అర్థమైంది మేడం. ఏం చేయాలమ్మా? ఈజీగా చెప్తాను వినండి. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఉంటుంది. ఓకేనా? దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఎట్లుంటే అడ్డం ఇంకా అడ్డం ఉంటాయి. దీనికి ఎట్లుంటాయి? చూడడానికి రెండు పైకి ఒక విధంగా అన్నమాట. చూడడానికి రెండు కూడా పైకి చూడడానికి పైకి కానీ ఇదేమైతుంది? టూ అటు లెఫ్ట్ రైట్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? దీనికి అడ్డంగా ఉంటుంది. ఇది కూడా డిజైన్ ఎలా వేసుకోవాలని ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇంకను రాక్ షేప్లో ఉండాలి కదా. ఇక్కడ ఏ షేప్లో ఉండాలి? అక్కడ కూడా Feather stitch. ఒకవైపు వేసినాం కదా, ఇప్పుడు రెండు వైపు అర్థమైనా? రౌండ్గా వేసుకోండి, మధ్యలో పెట్టుకోండి. ఒకసారి ఎడమ వైపు, ఒకసారి ఎడమ వైపు, ఎడమ వైపు బ్లాంకెట్ బ్లాంకెట్ కుడి వైపు, ఎడమ వైపు ఒకటి తిరిగి. కానీ ఇది మాత్రం ఏంటి? ఎడమ వైపు. అర్థమైందా? నెక్స్ట్ ఏముంది? Slide stitch. ఓపెన్ సైడ్ కి టాప్. ఇది నువ్వు దీంట్లో టాప్ వేసుకో.
ఒకవేళ ఈత కొమ్మ లెక్కన తాటి కొమ్మ లెక్క ఏంటి కొబ్బరి కొమ్మ లెక్కన కుట్టాలంటే అర్థమైందా అర్థమైందా ఆకులా కుట్టచ్చు పువ్వులా కుట్టచ్చు ఇదో ఆకులా కట్టుకోవచ్చు పువ్వులా కట్టచ్చు పక్క పక్కన వచ్చినప్పుడు పక్క పక్కన అయితే ముద్దలు వస్తుంది లేదు కొంచెం గ్యాప్ తీసుకొని వేసుకుంటా అంటే కొమ్మ లెక్క ఈత కొమ్మలా కానీ ఈత కొమ్మలు అంటుంటాయి ఈత కొమ్మలా కానీ కొబ్బరి పట్టలా కానీ అర్థమైందా మా కాశ్మీర్ పుస్తకాలు ఓకేనా కాశ్మీర్ బుక్ రెండు చూడడానికి సేమ్ కాదు కాశ్మీర్ బుక్ మధ్యలో మూడు వస్తుంది నెక్ వస్తుంది దాన్ని వచ్చే చేతుల్లో అవుతుంది ఏం చేద్దాం ఓవర్ చెంత ఆగైంది అర్థమైందా నెక్స్ట్ ఏంటన్నా ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అదే ఫ్రెంచ్ నాట్ ఈ మూడు తీసుకోవాలి పెట్టాలి కాదు మెలిక సూదికి ఎన్నిసార్లు తిప్పుతాను అనలేదు నేను పెట్టాలి 4 కానీ 8 కానీ వరుసలు పెట్టాలి అర్థమైతుందా 4 వరుసలు పెడితే 8 వరుసలు వస్తుంది అమ్మా మనకు ఈ యాంకర్ టైట్లు ఇప్పుడు వచ్చినాయి కానీ యాంకర్ టైట్లు క్వశ్చన్ ఒకరు అయ్యారు సిల్క్ థ్రెడ్ తోని దారం 8 వరుసలు పెట్టాలి 4 ఉంటే దానికి 4 వరుసలు పెట్టుకుంటాం దీనికి ఎన్ని పెట్టాలి 12 పెట్టుకోవచ్చు లాభ ఎక్కువ ఉండాలి అర్థమైందా 8 నుంచి 12 పొరల దాకా పెట్టాలి దారం ఎన్ని వరుసలు పెట్టడం లేదు గుడిగుడ్డికి దారం సూదికి ఎన్నిసార్లు తిప్పుతామంటే 2 లేదా 3 సార్లు సూదికి ఎన్నిసార్లు తిప్పుతాము 2 లేదా 3 దారం ఎన్ని వరుసలు పెడతాము 4 లేదా 10 సార్లు అంటే 8 నుంచి ఎక్కువ పెట్టుకోవాలి ఏ ఆన్సర్ వచ్చినా కరెక్ట్ కానీ 8 కన్నా తక్కువ పెట్టుకుంటే కొంచెం పడదా పడదు సన్నగా ఉంటుంది అర్థమైందా గుడిగుడ్డు 2 రకాలు ఉన్నాయి అంటే దీంట్లో లవంగం ఉంటుంది ఇలా పొడుగు వేసి గుడి వేసుకుంటే లవంగం ఉంటాడు అయితే మీరు ఒక పొరపాటు చేస్తారు ఆ రోజు ఇలా పొడుగు వేశారు ఫ్రెంచ్ నాట్ కాబట్టి ఇలా వేశారు అన్ని అంతే వేసుకుంటారు గుడిగుట్టే కదా అని మీరు మేడంకి చెప్తారు చెప్తే గుడిగుట్టాన్ని ఇట్లా రాదు పొడుగు వేసినట్టు వేయచ్చు అని అంటారు అర్థమైనప్పుడు ఏం చేయాలంటే ఎగ్జామ్ వచ్చినప్పుడు ఇది వేయాలి రెండేసిన అనుకో నేను మీ మర్జీ అర్థమైందా ప్లాన్ వేసుకోవాలమ్మా ఏం చేయాలి తర్వాత గుర్తేసుకోవాలి పొడుగు అని వేసుకుంటే సరిపోతుంది అర్థమైందా చూపిస్తాను ఖచ్చితంగా ఇది ఉండాలి ఇది కంటే ఇది ఉండాలి ఇది రెండు పెడితేనే మీకు మార్క్స్ లవంగ కుట్టాడము మూడు సూదికి 3 వరుసలు తిప్పే వెరీ అక్కడ లవంగ కుట్టాడు కూడా వస్తుంది అది కూడా కరెక్ట్ అయింది నా పేరు లవంగ కుట్టు మునుగుట్టు ఫ్రెంచ్ నాటి ఏది కాదు లేదా పైకి అన్నీ అని చివరి దాకా జరగాలమ్మా ఆప్షన్స్ అన్నీ కూడా చివరి దాకా జరగాలి పైకి అన్నీ అని కూడా వస్తుంది ఒక్కోసారి అర్థమైందా చివరి దాకా జరిగే టిక్ చేయాలి ఫస్ట్ ఆన్సర్ మనకనే టిక్ పెట్టదు ఖచ్చితంగా నిమిషానికి ఒక క్వశ్చన్ చదివే టైం ఉంటుంది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ నిమిషం కేటాయించి అర్థమవుతుందా ఏదో పిచ్చిగా పెట్టేది ఆ పిచ్చిగా పెట్టేది మన జీవితాన్ని మార్చేది మంచిగా ఆలోచించబడితే మంచిగా తర్వాత ఇంకేముంటుంది గ్రహాలు ఏంటి డబల్ యాక్సిస్ ప్రాక్టికల్ చూపిస్తా కర్ణాటక చెప్తున్నానండి ఏ లేదు చూసి దారాలు వేసి చాలా ఈజీ అర్థమైతే అర్థం కాకుండా చాలా ఏ పువ్వు ఆ కొమ్మలు వేసుకున్నారు అవుట్ లైన్ అవుట్లైన్ స్టిచ్
దీన్ని స్ప్రింగ్ వర్క్ అంటారు, ప్లస్ రోజ్ నాటర్ కూడా అంటారు. అర్థమైందా? స్ప్రింగ్ వర్క్ అంటారు, రోజ్ నాటర్ కూడా అంటారు. క్లారిటీ? క్రాస్ స్టిచ్. ఒకసారి పైన ఒకసారి బ్యాక్ పైన ఒకసారి బ్యాక్ మళ్ళీ కింద ఒకసారి మన పైన ఒకసారి కింద పైన ఒకసారి పైన ఒకసారి బ్యాక్ తీసుకోవాలి, కింద ఒకసారి పైన ఒకసారి కింద ఒకసారి పైన ఒకసారి కింద ఒకసారి ఇలా మొత్తం పూర్తిగా తీసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? మిర్రర్ వర్క్. బ్లాకెట్స్ చూసిగా